థియేట్రికల్ రిలీజ్కి తీసుకొస్తున్నటువంటి వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ సార్ లేరు, కానీ రెండు కలిపి మీరే ఒకటేలాగా మాట్లాడేయండి. ఓకే, థ్యాంక్ యూ మీడియా. సారీ, కొంచెం డిలే అయింది. ఎనర్జీ ఓకే ఓకే. సో నేను లాస్ట్ టైం అడిగినప్పుడు ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను రెండు రీజన్స్ చెప్పాను. ఒకటి, ఒక సాంగ్ కోసం చేస్తున్నాను, ఒక డైలాగ్ కోసం చేస్తున్నానని చెప్పాను. సో ఆ సాంగ్ ఇదే. నాకు ఈ సాంగ్ వినగానే అంటే ఫస్ట్ ఆడియన్ ఈ సాంగ్కి నేనే. ఎందుకంటే ఐ థింక్ మేనేజ్మెంట్ తర్వాత సురేష్ బొబ్బిలి ఇచ్చిన తర్వాత ఈ సాంగ్ని ఫస్ట్ సాయి నాకే వినిపించాడు ఈ సాంగ్. సో ఐ వాజ్ రియలీ బెస్ట్. అండ్ మేము ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి ఎవరైనా లాంచ్కి మాకు ఒక మంచి పవర్ కావాలనుకున్నాము. ఆ పవర్ మా మంచు మనోజ్ అని అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో అంటే ఒక మెయిన్ ఒక 2 రీజన్స్ ఉన్నాయన్న అసలు. అంటే ఫస్ట్ ఏంటంటే మనోజ్ అన్నకి ఆయన చేసిన ఆల్బమ్స్, అంటే ఆయన చేసిన మూవీస్లో ఆల్బమ్స్ అన్నిటికి కూడా ప్రతి సినిమాలో ఒక చాట్ బస్టర్ ఉంది. అండ్ లక్కీలీ ఆయన హ్యాండ్తో ఇది లాంచ్ అవటం, మా ఈ సినిమాలో ఈ పాట కూడా ఒక మంచి చాట్ బస్టర్ అవుతుందని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ రెండో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక లవ్ సాంగ్. ఒక గొప్ప ప్రేమికుడు కావాలి దీన్ని లాంచ్ చేయడానికి. ఈయనకంటే గొప్ప ప్రేమికుడు మాకు దొరకలేదు. అందుకని సో సో యాస్టీస్ నేను చెప్పినట్టు చెప్పేస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ అన్న, ముందు ప్రిపేర్ చేశారు నన్ను అయితే. ఎనీవే, మీరు మీ మౌనిక గారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మా రాజు కూడా రాంబాయిని అంతే బాగా చూసుకుంటాడు. అండ్ థియేటర్స్లో 21న ఆడియన్స్ కూడా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని అంతే బాగా చూసుకుని మాకు దిగ్విజయాన్ని అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే